ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహణ. బస్సు డిపో నుంచి పలు ప్రధాన రహదారుల్లో కొనసాగిన ర్యాలీ. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహణ. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. సంక్రాంతి కానుకగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వెల్లడి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో టెక్నీషియన్ సుధాకర్ను యథావిధిగా విధుల్లో కొనసాగించాలి. పలువురు రోగుల డిమాండ్. ధనుర్మాసం సందర్భంగా గోకుల పారిజాతగిరి వెంకటేశ్వరునకు శ్రీ విజయదుర్గ ఆలయం తరపున సారి సమర్పణ. స్వాగతం పలికిన నూతన ఆలయ కమిటీ చైర్మన్. పులకించిన భక్త జనం. ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవల్లో జంగారెడ్డిగూడెం డిపో ముందంజలో ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ లక్ష్మీ ప్రసన్న వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా శనివారం జంగారెడ్డిగూడెంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద ప్రారంభమైన ర్యాలీ పలు ప్రధాన వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సేవలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే డోర్ పికప్లు కూడా ప్రారంభించనున్నామన్నారు. కార్గో సేవల్లో జంగారెడ్డిగూడెం డిపో మొదటి 3 స్థానాల్లో ఒకటిగా ఉందని తెలిపారు. దీనికి కృషి చేస్తున్న అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అనంతరం డిపో మేనేజర్ పిపివి గంగాధరరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కార్గో డోర్ డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ వరలక్ష్మితో పాటుగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దీనికి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ డిపో మేనేజర్స్, అట్లాగే మా ఆర్ఎంఈస్, సిఏలు, ఇలా వాళ్ళ డ్రైవర్లు ఏంటి, హమాలీస్ ఏంటి, ఆ కస్టమర్స్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకు ఒక నమ్మకం పెట్టి ఈ యొక్క కార్గో బిజినెస్ చాలా బాగా ముందుకెళ్ళిపోతుందండి. పెట్టుబడులను వ్యాపారం ఇది. అందువల్ల మీరు అందరూ కూడా 85 కౌంటర్లో ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సౌకర్యం కల్పించామండి. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వీరంతా కంటిన్యూ ఉంటుందండి. అంటే ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ఈ డోర్ డెలివరీ ఉందని మీకు అందరికీ చెప్పడం. ఈ మంత్ అనే కాకుండా కంటిన్యూ సంవత్సరం అంతా ఉంటుందండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా చెప్పండి. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారని జంగారెడ్డిగూడెం డిఎం గారు, అందరిలో డిఎం గారు కూడా కార్గో అంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఆయనకి చాలా బాగా చేస్తున్నారు. హైయెస్ట్ గ్రోత్ కూడా చాలా 3 డిపోల్లో జంగారెడ్డిగూడెం బాగా కనపడుతుంది. ఇక్కడ సహకరించిన యూనియన్ లీడర్లందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, అట్లాగే సిఏ గారికి, డిఎం గారికి, ఆ తర్వాత మా ఆర్ఎంఈ సత్యబాబుకి అందరికీ కూడా మరొకసారి ఏపీఎస్ఆర్టీసీ కార్గో తరపున నమస్కారాలు చెప్తూ ఈ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. గత నెల 20వ తారీఖు నుంచి ఈ జనవరి 19 వరకు కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా జంగారెడ్డి డిపోలో కూడా కార్గో డోర్ డెలివరీని ప్రజలందరికీ చేరువ చేయడంలో భాగంగా ప్రజలందరికీ దీని గురించి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు కార్గో డోర్ డెలివరీ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అతి తక్కువ సమయంలో అతి తక్కువ రేటుతో మరి డోర్ డెలివరీ అనేటువంటి సౌకర్యాన్ని మరి ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మరి ప్రజలందరూ కూడా విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు ఈ సంవత్సరం టార్గెట్ 250 కోట్లు ఇచ్చారు మన గౌరవ ఎండి గారు. ఆ టార్గెట్ రీచ్ అవడానికి రకరకాలుగా ప్రయత్నాలు, అందులో భాగంగా ఏదైతే కార్గో డోర్ డెలివరీ ఉందో దాన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి చేరే విధంగా, రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానిలో భాగంగా మరి డోర్ డెలివరీని పెంచే భాగంగా మరి ఈ రోజున మరి ఈ జంగారెడ్డిగూడెం డిపోలో కార్గో డోర్ డెలివరీ మీద మరి ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు
ఈ డోర్ మాసోత్సవం కార్యక్రమం కండక్ట్ అవుతుందండి. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. మీకు తొందరలోనే డోర్ పికప్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఏపీఎస్ఆర్టీసీలో రేపట్లో సర్క్యులర్ వస్తుంది. అట్లాగే హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో కూడా డోర్ డెలివరీ స్టార్ట్ అవుతుందండి వారం 10 రోజుల్లో. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా 170 కోట్లు ప్రాఫిట్ లో ఉందండి. చాలా సంతోషం అండి. దీనికి మహిళలకు విద్య యొక్క అవసరతను గుర్తించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మారి ఎంతో మంది మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కిందని మున్సిపల్ కౌన్సిలర్ అయిన రమణమూర్తి పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మూర్తి మాట్లాడుతూ సమాజ అభివృద్ధి విద్యతోనే సాధ్యమవుతుందని గుర్తించి ఎంతో మంది మహిళలను విద్యావేత్తలుగా మార్చిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరామన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా స్థానిక సంస్థలకే పరిమితం అవుతున్న బీసీలు చట్టసభలకు కూడా వెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు రాజాన పండు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బీసీలంతా ఐక్యంగా ముందుకు వెళుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంకు సురేష్, మల్లవరపు సత్యనారాయణ, ఇన్వర్టర్ నాగు, షణ్ముఖరావు, డాక్టర్ తోట సుబ్బారావు, ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు, తల్లాడి శివకుమార్, జేవిడి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మహిళల విద్య ఆవశ్యకతను గుర్తించి ఆ రోజున మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఈ భారతదేశంలో అస్పృశ్యత మహిళలకు ఎదుర్కొంటున్న అస్పృశ్యతను గుర్తించి ఆమె విద్య నేర్చుకునే కాకుండా ఆమె ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు కానివ్వండి, విద్యకు దూరంగా వాళ్ళని చేరదీసి వాళ్ళని విద్యావంతులుగా చేయడం కోసం ఆమె సమాజంలో పాటుపడి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఆదర్శంగా నిలిచి విద్య యొక్క ఆవశ్యకత ద్వారానే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. బడుగు బలైన వర్గాలను ముందుకు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా విద్య వల్ల సాధ్యమవుతుంది గుర్తించిన మొట్టమొదటి మహిళా టీచర్ ఆమె. అంతేకాకుండా సమాజంలో అణగారిన వర్గాలకి చేతులిచ్చే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలతో ముందుకు నడిచి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ గారు కొడుకుల జీవితాలు వెలుగునింపిన మహానీయుడు. ఈ కార్యక్రమం చేయడం మా అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజున గంగాధర్ బీసీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనకి స్థానిక సంస్థల్లో తప్ప చట్టసభలో ఎప్పుడు కూడా అవకాశం కల్పించడం లేదు. మన చట్టసభలకు వెళ్తేనే కానీ మన బీసీ అందరం కూడా అభివృద్ధి అయ్యే ఆలోచన ఎక్కడ లేదు. కంపల్సరీగా విద్యతో పాటు అలాగే రాజకీయాల్లో కూడా చట్టసభలకు వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే గత సంవత్సరం మనం ఇలా సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యాంశాల్లో చేర్చమని కూడా కోరాము. అది మళ్ళీ ఒకసారి ఇప్పుడున్న ప్రభుత్వాలు దీన్ని పరిగణలో తీసుకుని ఈ సావిత్రిబాయి జీవితాన్ని పాఠ్యాంశంలో చేర్చి ఆవిడ యొక్క గొప్పతనాన్ని మన బీసీ సోదరులకు, మన బీసీ విద్యార్థులు అందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే ఆవిడ ఏదైతే ఆశయాలతో ఉందో ఆ ఆశయాలకు అనుగుణంగా మన సోదరులందరూ కూడా దీన్ని ఏదైతే మన సోదరుడు చెప్పినట్టు చట్టసభల్లో కూడా బీసీ చట్టసభలో కూడా మనకి 33% రాజ్యాంగం కల్పిస్తే బీసీ సోదరులందరూ కూడా, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నా కానీ దేశంలో కానీ 55% బీసీ సోదరులందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి రాజ్యాంగంలోని 33% కేటాయిస్తే మేము కూడా చట్టసభల్లోకి వెళ్తామని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లోని మా బీసీలకి మరింత సోదరులందరూ కలిగి ఉండాలని మరొకసారి సావిత్రిబాయి పూలే సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. సంక్రాంతి కానుకగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జెడ్పీటీసీ పోలాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. దీనిలో భాగంగానే గతంలో వచ్చిన తప్పులను సవరిస్తూ నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలను రూపొందించి రైతులకు అందిస్తున్నామన్నారు. సంక్రాంతి నాటికల్లా ప్రతి రైతుకు నూతన పాసు పుస్తకాలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించి అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి తహసీల్దార్ రమేష్, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నా ముందు వక్తలు చెప్పారు, యాక్చువల్గా ఈ పట్టాదారు పాస్బుక్ రాజముద్రతో కూడుకుని ఉండాలి రూలైతే. కానీ గత ప్రభుత్వంలో ఇక్కడ లేటెస్ట్ ఫోటోలు వేసుకోవడం వల్ల నెక్స్ట్ ఏంటంటే సర్వేలో కూడా చాలా తప్పిదాలు జరిగినాయి. చాలామంది చూసుంటారు. ఆ తప్పిదాలను మనం
రెక్టిఫై చేసుకోవాలంటే కూడా కలెక్టరేట్ చుట్టూ జేసీ గారి చుట్టూ తిరిగి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకరి భూమి ఒకరు పడిపోయిన పరిస్థితులు మనం చూసాం. అవన్నీ కూడా అధిగమించి రెవెన్యూ వ్యవస్థలో సమూలమైన మార్పులు సర్వే, పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్. అదేవిధంగా దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి వాళ్ళు గట్లు తగులు పడతారు గ్రామాల్లో, అవి కూడా లేకుండా ఎఫ్ఎంబి స్కెచ్లు కూడా మనం దీంట్లో ఇచ్చేస్తున్నాం. దీని మీద కూడా అభ్యంతరాలు ఏమైనా ఉంటే డీటీ గారికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి గతంలో దీనికి ఒక షెడ్యూల్ కూడా ఇచ్చారు. మేము ఈ ఎఫ్ఎంబి ప్రింట్ చేస్తాం, దీనికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని. అంటే కొన్ని చిన్న తప్పుదలు ఏమైనా ఉంటే ఇప్పుడు కూడా చేస్తారు. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని క్లియర్ చేసే దిశగా కూడా మన రెవెన్యూ శాఖ అంటే జంగారెడ్డి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్ఐ గారు, డీటీ గారు, అదేవిధంగా విఆర్ఓస్ అందరూ కూడా ఒక టీం వర్క్ నీట్ గా చేస్తున్నారు. దీన్ని మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. రేపు 10వ తారీఖు అంటే 13వ తారీఖు భోగి పండుగ నాటికి ప్రతి ఒక్క రైతులో కూడా ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈ పాస్బుక్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా గ్రామాల్లో కూడా సంక్రాంతి పండుగలాగా ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్ తీసుకుని వారి యొక్క టైటిల్ ని ఎంజాయ్ చేస్తామని చెప్పి తెలియజేస్తే సెలవు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని అపోలో డయాలసిస్ కేంద్రంలో టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ను యథావిధిగా విధుల్లో కొనసాగించాలని పలువురు రోగులు డిమాండ్ చేశారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ వద్ద రోగులు నిరసన చేపట్టారు. కొద్దిసేపు డయాలసిస్ చేయించుకోకుండా ప్లాకార్డులు పట్టుకుని సుధాకర్ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా, సునీత, శ్రీదేవి మాట్లాడుతూ డయాలసిస్ రోగులను సుధాకర్ చక్కగా చూస్తూ వైద్యం అందిస్తున్నారని, అటువంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేసి జంగారెడ్డిగూడెం నుంచి మరొక చోటికి బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అనేక మంది అధికారులను కలిసి సుధాకర్ విధులు జంగారెడ్డిగూడెంలో కొనసాగించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. తక్షణమే ఈ బదిలీని ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ రోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ ఈ డయాలసిస్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా సుధాకర్ సార్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా, ఆయుషం లేకుండా అందరూ కూడా చక్కగా చూస్తున్నారు. ఆయన ఇవాళ ఏదో గొడవల వల్ల ఆయన్ని తీసేయడం మాకు తెలిసింది. ఈ కారణంగా మేమందరం కూడా డయాలసిస్ పేషెంట్లు అందరూ, వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా మేము సుధాకర్ సార్ కావాలని చెప్పేసి మేము ఈ యొక్క అందరూ కలిసి అందరికీ తెలియబడుతున్నాం. సుధాకర్ సారే మాకు కావాలి, ఆయన ఉండగా డయాలసిస్ పేషెంట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగకపోతే ఆ కలెక్టర్ కూడా మేము ఈ అంత వినతి పత్రం ఇస్తామని చెప్పేసి మేము చెప్తున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి జంగారెడ్డిగూడెంలో డయాలసిస్ చేయించుకుంటున్నామండి. గత 2 సంవత్సరాల్లో సుధాకర్ సార్ని ఏదో ఇసుగు వచ్చి తీసేసారండి. తీసేసిన తర్వాత మళ్ళీ అతను 3 నెలల క్రితమే జాయిన్ అయ్యారండి. పాత ఖర్చులు పెట్టి ఇంకొక పేషెంట్లు బాగా ఇబ్బంది పెట్టేసి సార్ని ఇబ్బంది పెట్టేసేసి తీయాలని ఇది చేస్తున్నారండి మొత్తం. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారు మొత్తం డేటా మీరు చూసుకోండి, ఎంత నిజం ఉంది ఏది మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళందరూ స్టాఫ్లందరూ బ్లడ్ ఇంజక్షన్ అమ్ముకుంటాం, ఈ చేస్తాం, అవి చేసి నానా చికాకు చేసేసారు డయాలసిస్లో. ఎందుకంటే మేము గత 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నామని మాకు ఇక్కడ తెలిసి పరిస్థితి ఏముందని. ఇప్పుడు ఇతను వచ్చినప్పుడు ఇతను కూడా తీసేసి ఇప్పుడు నానా చికాకు చేసి అవి అమ్ముకుంటాకే చేస్తున్నారండి. నేను ఇక్కడ డయాలసిస్ పెట్టిన కాడి నుంచి వస్తున్నానండి. మా హస్బెండ్ కండి అందరికీ లేని ప్రాబ్లం అతనికి ఎందుకు వస్తుందండి. అతను తీర్థానికి వెళ్ళలేదండి. పేషెంట్లు అందరూ అభిప్రాయం ఉందండి. డాక్టర్ గారిని కొనసాగించాలండి. సుధాకర్ సార్ ఉండాలండి. ఇక్కడ ఉంటేనే బాగుంటుందండి, వైద్యం బాగుంటుందండి. పేషెంట్లకి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఫోన్ చేసినా ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పలానా టాబ్లెట్ వేసుకోండి, ఇంజక్షన్ చేయించుకోండి అని చెప్తున్నారు ఆవేశం వస్తేని. అలాగా చెప్పే వాళ్ళు ఎవరు లేరండి. ఆయన మాలని ఎప్పుడు చేసినా ఏ టయాన్ని చేసినా వచ్చి చెప్తున్నారండి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధారణను అలవాటుగా మార్చుకోవాలని జంగారెడ్డిగూడెం సిఐ ఎంవి సుభాష్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని పోలీస్ స్టేషన్కి తరలించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సిఐ సుభాష్ మాట్లాడుతూ వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటికి వాహనదారులు కూడా సహకరిస్తున్నారన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ఎంతో అవసరమన్నారు. హెల్మెట్ ధారణను ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. ఇక మీదట ఈ తనిఖీలు నిరంతరం జరుగుతాయని, హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించబడుతుందని, ద్విచక్ర వాహనదారులు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. తమ అభిమాన నటుడు మహేష్ బాబు క్యాలెండర్ను చూసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ సంతోషంతో డ్యాన్స్ చేయడం తమకెంతో ఉత్సాహాన్ని కలిగించిందని మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిసిటీ మురళీకృష్ణ తెలిపారు. మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదిత్య ఫిల్మ్స్ అధినేత ఎల్వీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా మహేష్ బాబు చిత్రాలతో రూపొందిస్తున్న నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదిత్య ఫిల్మ్స్ అధినేత ఎల్వీఆర్ ఆవిష్కరిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం మొదటి క్యాలెండర్ను ఎమ్మెల్యే రోషన్ కుమార్కు అందజేశామన్నారు. ఈ క్యాలెండర్ అభిమానుల్లో నూతన ఉత్సాహం కలగచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, రాజాన్ సత్యనారాయణ, అభిమానులు సత్తుపల్లి వెంకటేశ్వరరావు, కాశీ, పవన్, చారి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షుడు మరి మా అన్న మురళీ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి, మరియు మహేష్ బాబు గారి దిమ్మ క్యాలెండర్ అంటారండి. మరి ఈ క్యాలెండర్ని గత 25 సంవత్సరాలుగా మహేష్ బాబు గారు సినిమా తీసిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ దిమ్మ క్యాలెండర్ని విడుదల చేస్తూ మాలాంటి ఎంతో మంది పెద్దలకి స్వయంగా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం అనేది మరి వారి యొక్క గొప్పతనం సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఈ క్యాలెండర్ పెడితే ప్రతిరోజు కూడా మనకి ఏ పేపర్కి ఆ పేపర్ చెప్పుకొని డేట్ కూడా చాలా విసుగుబాటుగా ఉంటుంది. మరి మన మురళీ గారు ఇలాంటివే కాకుండా మహేష్ బాబు గారు ఫండ్స్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చూడటం అందరికీ తెలిసిన విషయమే. అలాగే భవిష్యత్తులో కూడా నూతన సంవత్సరం ఇలా ఎన్నో సంవత్సరాలు ఆయన చేసుకోవాలని, మరి రేపు సినిమా నెక్స్ట్ ఇయర్ విడుదల కాబోతున్న 27 విడుదల కాబోతున్న మహేష్ బాబు గారి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మాకు దిమ్మ క్యాలెండర్ ఇచ్చినటువంటి మా మురళి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేయించేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారికి సారి సమర్పణ కార్యక్రమం శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో విజయదుర్గమ్మ ఆలయం నుండి ఊరేగింపుగా భక్తులు సారిని తీసుకుని గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి కొండకు చేరుకుని గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం భక్తులు సారిని తీసుకుని కాలినడకన కొండపై కొలువు తీరిన ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు రవికుమారాచార్యులు, కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కమిటీ సభ్యులు స్వాగతించి స్వామి దర్శనం చేయించారు. అనంతరం కళ్యాణ వేదికపై విజయదుర్గ అమ్మవారిని, కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఉంచి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు రవికుమారాచార్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మలు మాట్లాడుతూ ధనుర్మాసం పౌర్ణమి యుక్తమైన శనివారమని, ఇటు అమ్మవారికి అటు అయ్యవారికి ఇద్దరికీ ప్రీతికరమైన రోజని, ఈ రోజున జరుగుతున్న ఈ కార్యక్రమం ధనుర్మాస ఉత్సవాలకే శోభను చేకూర్చిందని అన్నారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ సారే ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గమ్మ ఆలయ ప్రధానార్చకులు పవన్ శర్మ, చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, మాడ రామ్మోహన్ రావు, రామిశెట్టి శ్రీనివాస్, ఎర్రం ఉదయ్ కుమార్, గుడిమెట్ల గంగాధర్, మానేపల్లి రోహిణి, వందరపు అప్పలరాజు, ఏడుకొండలు, మానేపల్లి శ్రీనివాస్, దుర్గా కుమార్, కొనకళ్ళ వెంకటేశ్వరరావు, సాయిరెడ్డి, నవీన్, లోహిత, చిన్ని జయలక్ష్మి, ఎర్రం గీత, బొల్లిన పరిపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
సాధారణంగా ధనుర్మాసోత్సవాలు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇత్యాది కార్యక్రమాలన్నీ గోకుల కార్యాలయంలో జరగడం అనేది మన అదృష్టం. ఎక్కడో ఉన్నటువంటి భగవంతుడిని చూడలేం కానీ మనకి పక్కనే సప్తగిరి వాసుడి గురువు తీరినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే భాగ్యం కలగడం ఒక ఎత్తు. గిరి ప్రదక్షిణ కూడా ఏర్పాటు చేసినటువంటి మహానుభావులందరికీ కూడా చేతులెత్తి నమస్కరించాలి. మనం సారి సమర్పణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దానిలో భాగంగానే ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా కొలువు తీరినటువంటి శ్రీ 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 విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుంచి భక్తులందరూ కూడా సారి పట్టుకుని తీసుకువచ్చి ఆలయం గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి సారి సమర్పణ చేయడం అనేది ఒక అదృష్టం. భగవంతుడికి ఏ కార్యక్రమం మనం చేయాలి అని అన్నారు, మనకు ఆ యోగ్యత సుకృతం ఉంటేనే భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ రోజు ఇంతమంది వచ్చి భగవంతుడి కార్యక్రమంలో పాలు పంచుకున్నారని అంటే భగవద్ అనుగ్రహం మన మీద ఉండబట్టే మనం చేయగలుగుతాం తప్ప ఇది ఎవరి ప్రేరణ కాదు. ఎవరి ప్రేరణ అంటే భగవంతుడి ప్రేరణ. మనకు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయకృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో మాతా శిశు మరణాలను నివారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో మాతా శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులు, బాధిత కుటుంబాల సమక్షంలో వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో గత ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో మాతృ మరణాలు 1, శిశు మరణాలు 47 నమోదు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మాతా శిశు మరణాలు 0% ఉండేలా కృషి చేయాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసూతి సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో చివరి వరకు వేచి చూడకుండా గర్భం దాల్చిన నాటి నుంచే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని
ఆ దిశగా మహిళలకు అవగాహన కల్పించాలని వైద్యులను ఆదేశించారు. గర్భిణీలు, రోగులకు సేవాభావంతో ఉన్నతమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. స్కానింగ్ చేసినప్పుడు శిశువుకు ఇబ్బందులు ఉంటే ముందుగానే వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పిజే అమృతం, డిసిహెచ్ఎస్ డాక్టర్ బి పాల్ సతీష్ కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి యు శోభ, ఐసిడిఎస్ పిడి పి శారద తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కొబ్బరి చెట్లకు రుగోస్ స్పైర్లింగ్ వైట్ ఫ్లై పరిస్థితిపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె సాజా నాయక్ తెలిపారు. ఏలూరులోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం కొబ్బరి సాగు విస్తీర్ణం 13,650 హెక్టార్లలో కాగా సంవత్సరానికి సుమారు 2.22 కోట్ల కొబ్బరికాయల ఉత్పత్తి జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ మారే అవకాశం వల్ల పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగే అవకాశం ఉందన్నారు. తెల్లదోమ వల్ల ఆకుల దిగువ భాగంలో తెల్లని మైనపు పదార్థం ఏర్పడడం, హనీడ్యూ స్రవించడం, తద్వారా ఆకులపై నల్లటి శిలీంధ్రం ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గే ప్రమాదం ఉంటుందని తెలిపారు. దీని ప్రభావంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఉద్యానవన శాఖ అధికారులు, రైతు సేవా కేంద్ర సిబ్బంది ఎప్పటికప్పుడు రైతులకు ముందస్తు జాగ్రత్తలు, సమగ్ర పురుగు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. మన జిల్లాలో కొబ్బరి దాదాపు 44,500 ఎకరాలలో సాగవుతున్నది. మనకు కొబ్బరిలో ఈ మధ్య కాలంలో ఒక చిన్న సమస్య వచ్చింది. ఒక కొబ్బరిలోనే కాదు, ఆయిల్ పామ్లో కానీ మిగతా దాదాపు 44 జాతుల మొక్కలపైన ఒక రూగోస్ స్పైర్లింగ్ వైట్ ఫ్లై అనేది ఒక సర్పిలాకార తెల్ల దోమ అనేది ఇటీవల కాస్త ఉద్ధృతిగా ఉంది. సో మన జిల్లాలో మాత్రము దాన్ని కాస్త ఉద్ధృతి తక్కువలోనే ఉంది. దానికి ఏంటంటే ముఖ్యంగా రైతు సోదరులు వాటిని కొబ్బరిలో ఈ యొక్క దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆర్బీకే లెవెల్లో ఉద్యాన అధికారులు, ఉద్యాన సహాయకులు వీళ్ళందరూ కూడా రైతులను ఎప్పటికప్పుడు వారిని ఈ యొక్క దోమ ఉద్ధృతి పెరగకుండా వాళ్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అలా చేస్తూ ఉన్నారు. మన జిల్లాలో అంత ప్రాబ్లం అయితే లేదు. దానికి ఎక్కడైనా కానీ ఆ యొక్క సర్పిలాకార దోమగాన కనిపించినటువంటి ప్రాంతంలో మీరు హై జెట్ స్పీడ్తో వాటర్ స్ప్రే చేస్తే మీకు అది కొంత తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే ఒక్కొక్క ఎకరాకు ఒక 10 నుంచి 15 ఈ యొక్క ఎల్లో స్టికీ ట్రాప్స్ అనేది కానీ మీరు అక్కడక్కడ కానీ పెట్టేసేస్తే అక్కడ ఆ స్టికీ ట్రాప్స్కి వచ్చేసి ఆ యొక్క తల్లి పురుగు వచ్చేసి దానికి అంటుకొని అది మళ్ళీ గుడ్డు అవి పెట్టేదానికి లేకుండా అది చనిపోయేదానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా కూడా కొంత మనము ఈ యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. అదే కాకుండా ఎక్కడైతే మనకు నైట్రోజన్ ఫర్టిలైజర్స్ విరివిగా వాడుతున్నారో అక్కడ ఈ యొక్క దోమ ఉధృతిని మనము ఎక్కువ గమనించటం జరిగింది. రైతు సోదరులకు విజ్ఞప్తి చేయటం ఏంటంటే ఈ యొక్క నైట్రోజన్ ఫర్టిలైజర్స్ కాస్త రికమెండెడ్ డోస్ వరకు మాత్రమే మీరు ఉపయోగించాలని నేను కోరుతా ఉన్నాము. అదే కాకుండా మీరు ఈ యొక్క పొలము గట్లపైన కానీ పొలము మధ్య భాగంలో కానీ అక్కడక్కడ చాలా క్లీన్గా ఉండేటట్టుగా మీరు చేసినందువల్ల కూడా ఈ యొక్క సర్పిలాకార దోమ గుడ్డు పెట్టి ఈ యొక్క ఉద్ధృతిని కూడా మనం తగ్గించుకోదు. లాస్ట్ ఛాన్స్గా మాత్రమే మనకు 500 ppm నీమ్ ఆయిల్ మాత్రము 5 ml per liter ఆఫ్ వాటర్ స్ప్రే చేసి ఎక్కడైతే ఈ యొక్క సర్పిలాకార దోమ ఉన్నటువంటి ఎగ్స్ అవి ఉన్నాయో అక్కడ మీరు స్ప్రే చేసినట్టు అయితే ఆ ఎగ్ కూడా పొదగకుండా మనకు అది నిర్మూలించబడుతుంది. కాబట్టి రైతు సోదరులు అది కూడా గమనించవలసినదిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. త్యాగాలు, పోరాటాలతో కూడిన మహోజ్వల చరిత్ర కమ్యూనిస్టులదని సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శతవార్షిక కమ్యూనిస్టు ఉద్యమ అనుభవాలు, పోరాటాలు, గుణపాఠాలు అనే అంశంపై జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్ అధ్యక్షత వహించగా పోటు రంగారావు, కేంద్ర కమిటీ సభ్యులు కెచ్చెల రంగారెడ్డిలు మాట్లాడుతూ 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర,
ఎన్నో త్యాగాలు, పోరాటాలు, మహోజ్వల ఘట్టాల చరిత్రని అన్నారు. ఈ పోరాటాల, త్యాగాల చరిత్రను మరింత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి బలమైన పోరాటాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో నాయకులు సిరికొండ రామారావు, గడ్డల ముత్యాలరావు, ఆశీర్వాదం, కె శ్రీనివాస్, సోయం చందర్, ఎస్కే మున్ని తదితరులు పాల్గొన్నారు. జరిగాయి, చాలా చాలా ఆస్తి నష్టాలు జరిగినాయి, చాలా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పటికే బెంగాల్లో కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, లేదా మన గోదావరిలో ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు సాగినటువంటి విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. ఈ విప్లవకారులు సిపిఎం లో ఉన్నటువంటి, సిపిఐ లో ఉన్నటువంటి ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా 1967, 68 ఆ సంవత్సరంలో వాటిని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న క్రమంలో ఈ ప్రజలకు అండగా ఉన్నారు, ప్రజా ఉద్యమాలకి అండగా ఉన్నారు మన సిపిఎం లో ఉన్నటువంటి విప్లవకారులు. సారభాసుందర్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆ విప్లవకారులు నామకరణం చేయడం జరిగింది. రివిజనిజాన్ని, నయా రివిజనిజాన్ని ఎదుర్కొంటూనే ఒక ప్రయత్నం చేశారు. నక్కల్బరిలో మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి రైతు ఉద్యమాన్ని, కౌలరి ఉద్యమాన్ని రక్షించడానికి, ఆ ఉద్యమాన్ని అణచడానికి సిపిఎం ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజల ఆకాంక్షల్ని మమ్ము చేస్తూ వాళ్ళని కాల్చి చంపిన సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ తెగదెంపులు చేసుకొని ఈ ఎంఎల్ పార్టీని ఏర్పాటు చేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ చీదిరాల దుర్గా పార్వతి, మధుబాబు దంపతులు జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్ దంపతులను ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా చైర్మన్ చీదిరాల దుర్గా పార్వతికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీదిరాల మల్లికార్జున శ్రావణి, వలవల మేరీ సుశీల, షేక్ హసీనా, మస్తాన్, గుర్రం శాంతి, కొత్తపల్లి సురేష్, తిరుమల శెట్టి రవి, వసంతటి మంగరాజు, బసవరాజు వేణు, కలపాల శ్రీను, పెదవేగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికైన మా తమ్ముడు భార్య చేదరాల మధుబాబు గారి భార్య దుర్గా పార్వతి గారు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జంగారెడ్డి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజున మన ఇంద్రనగర్ కాలనీలో ఏం చేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధికి రావడం, మా వార్డు ట్రస్ట్ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఆ మేడం గారికి సన్మానం చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఈ మధుబాబు గారు మండల ప్రెసిడెంట్ గా జనసేన పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన సేవలు గుర్తించి పార్టీ ఈ రోజున ఏఎంసీ చైర్మన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరం. ఈ ఆనందకరమైన విషయంలో ఇలా పంచుకుంటాం మా అందరికీ కూడా ఆనందంగా తెలియజేస్తూ ఈ రోజు వచ్చిన ఈ దంపతులిద్దరికీ కూడా వార్డు ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న చిరు సత్కారం చేసినందుకు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో జరగనున్న దీని ఇస్తామా ఏర్పాట్లపై కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు ఎంఏ షరీఫ్, కమలాపురం శాసనసభ్యులు పి కృష్ణ చైతన్యరెడ్డి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ముస్తాఫాలు చర్చించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరుగు ఇస్తామాలో దాదాపు 3 లక్షల మంది 3 రోజుల పాటు ఉండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారన్నారు. దానికి ప్రభుత్వ పరంగా విద్యుత్, రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ వంటి ఏర్పాట్లు వేగంగా చేయించాలని కోరారు. కార్యక్రమంలో కడప ముస్లిం సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు ఎంఏ షరీఫ్ కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో జరుగుతున్న దీని ఇస్తామా ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలను అందజేశారు. घरों में एक मंत्री ने जैसा पूरे लोग यहाँ पर जमा होने के हालात आसान फरमा वाले नसीब होता फरमा वाले अल्लाह जन के 3 दिन यहाँ पर इकराम के काबिल के बात सुन के अल्लाह उस पर दिल पे असर लेके उस पर अमल करने. పౌర్ణమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మవారి ఆలయంలో 83వ చండీ హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ రాజ్యాల సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల నేతృత్వంలో పండితులు చండీ హోమాన్ని జరిపారు. ఈ హోమంలో పలువురు దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. అదేవిధంగా పలువురు భక్తులు చండీ హోమాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఈమని శశికుమార్ శర్మ, తిప్పాబట్ట రామకృష్ణులు మాట్లాడుతూ చండీ హోమం
యొక్క విశిష్టతను వివరించారు. నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి నెల జరిగే చండీ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహణ. బస్సు డిపో నుంచి పలు ప్రధాన రహదారుల్లో కొనసాగిన ర్యాలీ. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహణ. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. సంక్రాంతి కానుకగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వెల్లడి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో టెక్నీషియన్ సుధాకర్ ను యథావిధిగా విధుల్లో కొనసాగించాలి. పలువురు రోగుల డిమాండ్. ధనుర్మాసం సందర్భంగా గోకుల పారిజాతగిరి వెంకటేశ్వరులకు శ్రీ విజయదుర్గ ఆలయం తరపున సారె సమర్పణ. స్వాగతం పలికిన నూతన ఆలయ కమిటీ చైర్మన్, పులకించిన భక్త జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.